ఎలా ఉన్నారు? మీరందరూ కలిసి ఈ రోజు పండుగ చేసుకోవడానికి రెడీయా? కానీ మనం ఎక్కడున్నాం అనేది మాత్రం ఒక్క అరుపుతో మా లేడీస్కి అర్థం అవ్వాలి. ఎక్కడున్నాం? సూర్యాపేటలో ఈ రోజు పండుగ చేసుకోబోతున్నాం అన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. పండుగ చేసుకోవాలి. ముందుగా లెవెల్ 1. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. హాయ్ హాయ్. నీ పేరమ్మా? భవ్య. భవ్య, ఏం చేస్తుంటావు అమ్మా? MBBS ఫైనల్ ఇయర్. హాయ్ హాయ్. మీ పేరు? నా పేరు చైతన్య. చైతన్య గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హాయ్. హాయ్. మీ పేరు? ధనలక్ష్మి. చెప్పండి. ధనలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హాయ్. హాయ్ అండి. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మరి మీ నలుగురికి ఒక క్రేజీ గేమ్ ఉంది. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాపర్టీస్ ప్లీజ్. ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి. బొమ్మ గీసి చూడు, గీసిన బొమ్మని చూసి అదేంటో చెప్పి చూడు. దీని పేరు. మీ టీంలో ఒకరు అటు ఉంటారమ్మా, ఒకరు ఇటు ఉంటారు. ఇటున్న వాళ్ళ చెవిలో నేను ఒక హింట్ ఇస్తా. ఇదొక పాట అని గాని, ఇదొక పేరు అని గాని, ఇదొక సినిమా టైటిల్ అని గాని ఏదో ఒక హింట్ ఇస్తా. మీరేం చేయాలంటే గీచేవాళ్ళు ఆ హింట్ కి లింక్ అయ్యేలాగా ఒక బొమ్మని గీయాలి. ఓకేనా? ఫర్ సపోజ్ నేను చందమామ అన్నాను అనుకో, చందమామని గీయాలి. అంత ఈజీగా ఉండవు, బట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. మీరు గీసిన బొమ్మ చూసి మీ పార్ట్నర్ అదేంటో గెస్ చేయాలి. వీళ్ళు ఆడేసిన తర్వాత మీరు కూడా ఆడతారు. ఓవరాల్ గా ఆ 4 బాక్సెస్ లో ఎవరైతే మెజారిటీ గెస్ చేస్తారో కరెక్ట్ గా వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్తారు, డబ్బులు గెలుచుకుంటారు. ఓకే సరే, మరి ముందుగా టీమ్ ఏతో ఆడేద్దాం. ఫస్ట్ గీసే వాళ్ళు అటు, గెస్ చేసే వాళ్ళు ఇటు నుంచోండి. సో టీమ్ ఏతో ఆడేద్దాం గేమ్ ని. మీకు నేను ఇస్తున్న హింట్ ఏంటంటే, నేను హింట్ ఇస్తున్నాను. తను ఇప్పుడు వేయబోతున్నది జంతువు. ఓకే, ఆ జంతువు ఏంటో నీకు చెప్పాను, నువ్వు బయటికి చెప్పకుండా బొమ్మ వేయాలి. వెయ్యమ్మా. ఏదో ఒకటి గెస్ట్ చేస్తూ ఉండండి. 4 చెప్తే ఒకటి తగులుతుంది. గెస్ట్ చేయండి. గుర్రం. గుర్రం ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు నేను మీకు ఇస్తున్న హింట్ ఏంటంటే, ఇది ఒక సామెత. ఓకే, సామెత ఏంటంటే ఏమిటో ఇది గ్రహాంతరవాసం. పువ్వులు, ఆకులు. ఆకులు వచ్చింది, దానికి రిలేట్ చేసుకో. చెట్టు. 5 4 3 2 1. సారీ, మీరు చెప్పలేకపోయారు. ఆవిడ వేయడానికి ప్రయత్నించింది ఏంటంటే ఆకులు, చేతులు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం? అదే నీ ప్రెజెంట్ సిచ్యువేషన్ కూడా. ఇది నువ్వు చెప్పలేకపోయావు, పాయింట్ పోయింది మీకు. షిఫ్ట్. నెక్స్ట్ నేను మీకు ఇస్తున్న హింట్ ఏంటంటే, ఇది ఒక పాట. పాట ఏంటో నేను తనకు చెప్తాను. తను ఇప్పుడు మళ్ళీ మీలాగే పులిహోర ఒకటి వేస్తుంది. అమ్మో, పుట్టగొడుగులు. షాకిని, లంకిని, ఢాకిని. వామ్మో, ఇదేమిటో నాకైతే తెలియట్లేదు. నీకేమన్నా అర్థం అవుతుందా? కొంచెం గెస్ అన్న చేయండి పాపం, కష్టపడి ఏదేదో వేసిందిగా అమ్మాయి. 5 4 3 అది ట్రై చేయండి. 2 1. సారీ, ఏంటో దీన్ని మీరు ఏమనుకుంటున్నారు? ట్రక్. పాప వేసింది ట్రక్ కాదమ్మా, బైక్. కానీ బైక్ కి చక్రాలు వేసింది. ఇక్కడ ముందు హెడ్ లైట్ వేసింది, కూర్చోడానికి వేసింది, వెనక తోక కూడా వేసింది. అది చిన్న సైజు ఎలుగుబంటిలాగా. ఇదేంటి? పాప. పాపకి ఇంకొక రకంగా మీనింగ్ ఏముంటది? పాపని కొంచెం పెద్ద పాపని ఏమంటారు?
మహిళ మహిళ ఆ మహిళ నా దరిద్రమేం కాదు. ఈవిడ పిల్ల, ఇది బైకు. బైకుని పిల్లని కలిపితే ఏ పాట వస్తుందమ్మా? సరసకు చలి చలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా. రెండు మీరు సమాధానాలు కరెక్ట్ గా చెప్పలేదు, ఒకటి మాత్రమే చెప్పారు. ఇది ఒక మూవీ టైటిల్. ఓకే, మూవీ టైటిల్ ఏంటో నేను ఆవిడకి చెప్తాను. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. యూటర్నా యూటర్న్ 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 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓవరాల్ గా టీమ్ ఏ మీ స్కోర్ 2 అమ్మా, 2 పాయింట్స్. టీమ్ బి రండి. మీరు కనీసం 3 కరెక్ట్ గా గెస్ చేస్తేనే గెలుస్తారమ్మా, లేకపోతే వాళ్లే గెలుస్తారు. మీకు నేను ఇస్తున్న మొదటి హింట్ ఏంటంటే ఇది ఒక జంతువు. ఓకే, సేమ్ వాళ్ళలాగే మీకు కూడా ఒక జంతువు ఇస్తున్నాను. ఆ జంతువు ఏంటంటే ఇది మనం పుట్టినప్పుడు కాలం కాదు, ఇది కొంగ కొంగ. అది ఏ కోణంలో కొంగలా ఉందండి బాబు? గెస్ చేయండి ఏదో ఒకటి. టకా టకా టకా. జిరాఫీ జిరాఫీ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 1 పాయింట్ వచ్చింది మీకు. షిఫ్ట్. నెక్స్ట్ నేను మీకు ఇస్తున్న హింట్ ఏంటంటే ఇది ఒక సామెత. ఓకే, సామెత ఏంటంటే దీపం దీపం వేసారంట. ఓకే, ఇంటి దీపం ఇల్లాలు. ఇంటికి దీపం ఇల్లాలా? అక్కడ ఇల్లాలు ఎక్కడ ఉంది? ఇల్లు ఉంది కదా, ఇంకా ట్రై చేయండి. ఇంట్లో దీపం పెట్టి ఇంట్లో దీపం పెట్టాలా? ట్రై ట్రై ట్రై. 5 4 ఏదో ఒక ట్రై చేయండి. చాలా ఫేమస్ సామెత. 2 1 సారీ, టైమ్ అప్. సామెత ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకో. ఓకే, రండి షిఫ్ట్. ఇప్పటిదాకా మీకు 1 పాయింటే వచ్చింది. నెక్స్ట్ మీ హింట్ ఏంటంటే ఇది ఒక సాంగ్. పాట ఏంటంటే సితారా 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 హో సితారా అదేంటి ఆవిడేసింది? నేను ఆవారా. రాకెట్ కాదమ్మా, ఇంకా బెటర్ గా గెస్ చేయండి. అవేమిటి? పాదాలు. ఆ పక్కదున్నదేమిటి? రాకెట్ గాల్లో 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 ఎగిరే రాకెట్. ఇలా మన తెలుగు వాళ్ళు ఇంకా ఏ పాట రాయలేదు. గాల్లో తేలినట్టుంది. కాదు, రాకెట్ రాంగ్. వేరేదైనా గెస్ చేయండి. 5 4 3 2 1 సారీ, ఈ సాంగ్ ఏంటో ఒక్కసారి ప్లే చేయండి. విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. అనవసరంగా ఈజీగా ఉన్న 2 పాయింట్స్ పోయాయి. ఐఎమ్ సో సారీ. షిఫ్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ హింట్ ఇస్తున్నాను. ఇది ఒక సినిమా టైటిల్. సినిమా పేరు. సినిమా పేరు ఏంటంటే చెప్పాలి ఏదో ఒకటి. ఆకాశ వీధిలో. ఆకాశ వీధిలో.
ప్రపంచంలో ఎవరైనా అసలు ఇడి మొత్తం దేశ విదేశాలలో దీన్ని ఎవరైనా కార్ అంటారా? మరి కార్ తో కనెక్ట్ అయిన టైటిల్ ఏంటి అనుకుంటున్నారా? టాక్సీ వాలా. 2 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు కాబట్టి టీమ్ ఏ లక్కీ జోన్ కి వెళ్ళిపోతున్నారు. కంగ్రాట్స్. మరి లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3000 రూపాయలు. కంగ్రాచులేషన్. పీను పీను నువ్వెలలో జాను తీసేస్తా బ్యూటీ స్కాను. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి 4 కావాలి. ఓకే, ఆ 4ని సెలెక్ట్ చేయాలంటే ఇప్పుడు మేము ఒక పాట ఇస్తాం. ఆ పాటకి సింక్ అయ్యేలాగా మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఓకే, ఎవరైతే క్రేజీగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో వాళ్ళల్లో నుంచి 4ని నేను సెలెక్ట్ చేసుకుంటా. రెడీ? ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము, నీ కొడుకుల బిడ్డలు చల్లంగుండా తల్లు దండం పెడుతా. అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ తల్లు. మరి మీ 4తో ఇప్పుడు గేమ్ ఆడించేద్దాం. డైస్ ప్లీజ్. సో డైస్ ఎలా ఆడాలంటే ఇలా 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 తిప్పి అలా వేయాలి. మీకు ఎంత అమౌంట్ పడితే అంత అమౌంట్ నేను మీకు ఇచ్చేస్తాను. ఓకే, జస్ట్ సింపుల్ గా తీసుకోకుండా మీలో ఏదైనా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ మాకు చూపించి మమ్మల్ని ఎంటర్టైన్ చేసి డబ్బులు తీసుకుంటే మేము ఇంకా హ్యాపీ. ఓకే, పాట గానీ డైలాగ్ గానీ ఎనీథింగ్ మీ చాయిస్. సీత గారు తిప్పండి, వేయండి. చెప్పండి సీత గారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏం చేస్తారు? సాంగ్ పాడతానండి. ఓకే, పాడండి. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానం మీకేలే కరుణించి కురిపించే మీ ప్రతి దీవెన మాకేలే. సీత గారు చక్కగా పాట పాడారు, చప్పట్లు కొట్టండి. ఇదిగోండి 500 రూపాయలు. కంగ్రాచులేషన్స్. తిప్పండి, వేయండి. రూపాయలు పడింది మీకు. డైలాగు చెప్పండి. చూడు, ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడాలనుకుంటే మాడిపోతావు. వావ్, 700 రూపీస్. కంగ్రాచులేషన్. తిప్పండి తిప్పండి తిప్పండి, వేయండి. మీరేం చేస్తారు? నేను మా అమ్మాయితో డాన్స్ చేపిస్తాను మీకు వచ్చి. మీ అమ్మాయితో డాన్స్ వద్దు, మీరే చెయ్యాలి. మా అమ్మాయి నేను ఇద్దరం కలిసి చేసిస్తాను. ఫస్ట్ మీ అమ్మాయిని పిలవండి. అమ్ముల్దా, మీ ఇద్దరు సెంటర్కి వెళ్ళండి, కొంచెం మంచి పాట వేసుకోండి. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ నే చేయేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. అర్రే ఎంత బాగా చేశారా, వెరీ నైస్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నేను కూర్చోనా? ఇదిగో మీరు వేసుకున్న 700 రూపాయలు. కంగ్రాచులేషన్. అండ్ చివరిగా మీరు ఒక్కటే మిగిలారు. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? మీకోసం అందరూ 1000 అని అరిస్తే మీకు 800 పడింది. పర్లేదు, 200 తక్కువ. గానీ ఎంటర్టైన్మెంట్ ఏంటి మీకే చెప్తాను ఒకటి. ఓకే చెప్పండి. తేజు, ఆ ఐ లవ్ యూ తేజు. ఇలాంటి బిస్కెట్లు వద్దు నాకు. మీరు ఎలాగూ నాకు ప్రపోజ్ చేశారు కదా,
కాసేపు మనం ఒక స్కిట్ లాగా చేద్దాం. ఆ, ఏంటంటే నేను బస్ స్టాండ్ లో ఉన్న స్టూడెంట్ ని, మీరు నాకు తెగ లైన్ వేస్తున్న పోకిరి. ఓకే, కాలేజ్ మానేసి వచ్చి రోజు నా వెంట పడుతున్నారు, నేనేమో ఒప్పుకోవట్లేదు. ఎలా సైట్ వేస్తారనేది నాకు చూపించాలి. మా వాళ్ళంతా పడి పడి నవ్వాలి. రెడీ? ఏంటో 4 years నుంచి అరిగిపోయేలాగా పెట్రోల్ అయిపోయేలాగా తిరుగుతున్నాను కానీ అస్సలు చూడట్లేదు నన్ను. ఈ రోజు నేను ట్రై చేద్దాం. తేజు, ఈరోజు బస్సులు రావంట. కెన్ ఐ డ్రాప్ యూ? ఎవడ్రా నువ్వు? నువ్వెందుకు నన్ను డ్రాప్ చేస్తా? నన్నే మర్చిపోయావా? మా నాన్నగారు ఎవరితో మాట్లాడొద్దన్నారు, దించిన నేను ఎత్తకుండా లిటిల్ వచ్చేయమన్నారు. హార్ట్స్ ఇస్తే ఎంత తీసుకున్నామన్నా? ఏంటి లిటిల్ హార్ట్స్ అక్కడ పెడితే నువ్వేగా తీసుకున్నావు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ నాకు వద్దు, అలాంటి బిస్కెట్లు నాకు వద్దు. లిటిల్ హార్ట్స్ తీసుకున్నావు, నాకేసి వెనక తిరిగి చూసావు, నవ్వావు. ఏ, నాకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నా వెంట పడుకోవో. ప్లీజ్ తేజు. కుదరదు, నాకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఇంతమంది ముందు ప్రపోజ్ చేస్తాను మీ తేజు. పోనీలే, వాడికి బ్రేకప్ చెప్పేస్తా. ఐ లవ్ యూ టూ. ఇదిగో 800 రూపాయలు, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు 4 కావాలి. ఆ 4ని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాగుపాముల డాన్స్ చేయాలి. ఓకేనా? మ్యూజిక్. ఎందుకురా గొల్లుమలే గొంతులతో ఈ భజన, తొందరగా ఇళ్లకు మీరెళ్ళిపోతే సుఖపడనా, 1000 మార్కులేస్తా మీ వెర్రి భక్తికి, నన్నొదిలిపెట్టి పోండ్రా ఈ ఒక్క పూటకి. ఇప్పుడు గేమ్ ఏంటంటే, ఇక్కడ ఈవిడ చాలా అందంగా తయారయ్యారు కదా, ఈవిడ టీమ్ ఏకి చెందిన ఆవిడ. సో ఈవిడ బాడీ మీద మేము క్లిప్ చేసిన క్లిప్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా తీసుకెళ్లి ఆ ప్లేట్ లో పెట్టడం టీమ్ బి బాధ్యత అన్నమాట. అయితే ఆవిడ మిమ్మల్ని క్లిప్పు తీనివ్వకుండా ఆపుతారు. ఎలా ఆపుతారంటే, ఈ ఆయుధాన్ని చేతిలో పట్టుకుని మీరు తీస్తున్నప్పుడు జప 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 మిమ్మల్ని తీనికుండా మీకు దెబ్బ తగిలేలాగా కొంచెం భయపెడతారు. మీరేమో ఒక్కొక్క క్లిప్పు తీసుకుని వెళ్ళి ఆ ప్లేట్ లో పెట్టడానికి ట్రై చేయాలి. మీరు ఆడేసిన తర్వాత మళ్ళీ మీలో ఒకరు ఇక్కడ రెడీ అయి ఉంటారు, వీళ్ళిద్దరూ మళ్ళీ ఆడతారు. ఎవరైతే 2 టీమ్స్ లో ఎక్కువ క్లిప్స్ ని ఆ ప్లేట్ లో పెడతారో వాళ్ళు డబ్బులు గెలుచుకుంటారు, లక్కీ జోన్ కి వెళ్తారు. 3, 2, 1 గో. మారు 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 మారులే, జోరు 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 జోరులే, నిత్య నేల పైన పైన ఊపర్ స్కై కింద కింద మందే కొట్టి తప్పాయంట ఏడా కొట్టి ఆగే పీచే గానా పెట్టి నచ్చు నచ్చే దమ్మె తిరిగి కనిపించాయి స్టారులే, గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊదే బామా బూరా. ఎలా ఉంది? బాగా పడ్డాయి వాతలు? చాలా. అయినా కూడా మీరు చాలా క్లిప్పులే సేకరించారు. ఫస్ట్ ఇందులో నుంచి 2 తీసేస్తున్నాను. 1 కింద పడిన క్లిప్ వేశారు, 2 టైం అప్ అయ్యాక వేశారు. ఆ 2 తీసిన తర్వాత మీ స్కోర్ ఎంతో చూద్దాం. తీసేసా మీ 2. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 30, 14. మీ టార్గెట్ 15. మీరు గనక 15 క్లిప్స్ గనక సేకరిస్తే ఇదే సమయంలో మీరు గెలుస్తారు లేదా వాళ్ళు గెలుస్తారు. ఓకే, 3, 2, 1 గో. స్వీటు సింగర్లా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. పిల్ల 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 నీ దర గిగు విర నీ షట్టుకు మూడేస్తారా నా పట్టు చీర. 6, 5, 4, 3, 2, 1. మరి ఈ యుద్ధంలో గెలిచింది ఎవరో చూడాలి. 1, 2,
3 4 5 12 మీ స్కోర్. సూపర్, బాగా ఆడారు. మరి మీ ఇద్దరి స్కోర్ లో లీడ్ లో టీమ్ బి ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. మొత్తానికి రౌండ్ అయితే గెలిచారు. ఇదిగో అందుకే మీ కష్టానికి మేము కొంత మిమ్మల్ని ఆనందపరచడానికి పండగ చేసుకోనుండి ఇస్తున్నాము 3600 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇదండి ఈ రోజు సూర్యాపేటలో ధూమ్ ధామ్ గా సాగిన మా పండగ చేసుకో. రేపు సాయంత్రం 6 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.